హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రమాణ స్వీకారంపై సుప్రీంకోర్టు స్టే అండి. మరి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి దయచేసి ఒక లైక్ అయితే చేయండి. ఈవీఎంలపై స్లిప్పులు మారితే ఓటు కూడా తారుమారే. ఒక్కో కంట్రోల్ యూనిట్లో 15 ఏళ్ల పాటు లైవ్లో చిప్పులు. లైవ్లోనే అండి. సో పార్టీ అభిమానులు, అధికారులు అయితే ఏజెంట్లకు హెల్ప్. ఈ విధంగా ఈవీఎంల కంట్రోల్ యూనిట్లను మార్చే అవకాశం ఉంది అని అయితే అంటున్నారు. ఇదే జరిగితే తాజాగా జరిగిన కంట్రోల్ యూనిట్ల స్థానంలో పాతవి పెట్టి లెక్కించే అవకాశం లేకపోలేదు అని చెప్తున్నారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఒక్కో కంట్రోల్ యూనిట్లో 15 సంవత్సరాల వరకు చిప్పులు లైవ్లో ఉంటాయి. వీటిని మార్చకపోతే ఆ ఓట్లు అలానే ఉంటాయి. ఈ అనుమానం కూడా ఒక దారి తీస్తుంది పార్టీలకు ఉందండి. సో ఇలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు ఈవీఎంల కంట్రోల్ యూనిట్లపై తేదీ, సమయం రాయాలనే డిమాండ్ ఉంది. కొన్ని చోట్ల పాటిస్తూ ఉన్నారు ఇది కూడా, కొన్ని చోట ఇది పాటించడం లేదు. ఇది జాతీయ స్థాయిలో ఇప్పుడు ఒక పెద్ద వివాదంగానే మారింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక ఈవీఎం కంట్రోలర్ యూనిట్ను ఒక చోట నుంచి మరొక చోటుకి తీసుకువచ్చే క్రమంలో మార్చేందుకు కూడా అవకాశం లేకపోలేదని చెప్తున్నారు. సో ఈ సమయంలో అయినా ఈవీఎం కంట్రోలర్ చిప్ను మార్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఉదాహరణకు పిఠాపురంలో పోలిన ఓట్లను జిల్లా కేంద్రంలో లెక్కించారని అనుకుందాం. అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి తీసుకువచ్చే క్రమంలోనే దీనిని వేరే నియోజకవర్గానికి తీసుకెళ్తే అక్కడ పోలైన ఓట్లుగానే పరిగణిస్తారు. ఎందుకంటే ఈవీఎంలలో ఎక్కడి ఓట్లు అనేది నిర్దేశించే పరిస్థితే లేదు. చేతి రాతతో ఉన్న స్లిప్పులను మాత్రమే వాటిపై అంటిస్తారు. అన్నీ ఒకే చోట ఉంచినప్పుడు ఈ స్లిప్పులు కూడా మార్చేస్తే ఫలితాలు తారుమారయ్యే అవకాశమే ఉంది. సో ఈ స్లిప్పులను ఇది కూడా పార్టీలకు, అభ్యర్థులకు సెగ పెట్టిస్తున్న అంశము. సో మరొకటి, ఈవీఎంలలో ఓట్లు లెక్కించే సమయంలో అధికారుల నిబంధనలను పాటించడం లేదన్న వాదన కూడా ఉంది. అంటే బలమైన పార్టీలకు చెందిన అనుకూల అధికారులు ఉంటే వారి ఏజెంట్లకు అనుకూలంగా ఉంటారు. దీంతో ఈవీఎంల లెక్కింపులో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని అయితే ప్రతిపక్షాలు చెప్తున్న విషయము. సో ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఏజెంట్లను హెచ్చరించారు. వైసీపీ ఇక్కడే అక్రమాలకు పాల్పడుతుందని అయితే ఆయన చెప్పుకొని వచ్చారు, అభిప్రాయపడుతూ ఉన్నారు.